అంటే కోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని అర్థం. ఈ పార్ట్ నుంచి కోడ్ అనేది లోపల ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్‌క్లమేటరీ మార్క్ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ వచ్చి మళ్ళీ ఈ లైన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే ఈ లైన్ క్లోజింగ్ ఇక్కడ. ఈ లైన్ ఇక్కడితో స్టార్ట్ అయ్యి ఓపెన్ బ్రాకెట్‌తో ఇక్కడితో ఎండ్ అయిపోయిందని అర్థం. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? మనం రాసే కోడ్ ఏదైతే ఉంటదో ఆ డాక్యుమెంట్ అనేది హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్. ఇప్పుడు ఎలా అయితే మనకి పీడీఎఫ్ అనుకోండి డాట్ పీడీఎఫ్ అని ఉంటుంది. కొన్ని ఇమేజెస్‌కి డాట్ ఐఎంజీ అని ఉంటుంది. అవునా? ఆహ్, డాట్ పీఎన్జీ అని ఉంటుంది. డాట్ జేపీజీ అని ఉంటుంది. అలాగా ఈ ఫైల్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్ ఫైల్ కాబట్టి డాట్ హెచ్‌టీఎంఎల్ అని మనం సేవ్ చేస్తాం. సో, ఈ డాక్యుమెంట్ అనేది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఇది. ఇందులో ఉన్న కోడ్ అనేది మనకి గూగుల్‌లో ఎలా అయితే ఇక్కడ రాస్తున్నారో అదే విధంగా టెక్స్ట్ అయితే అక్కడ టెక్స్ట్ లాగా డిస్‌ప్లే చెయ్యు అని అర్థం. ఎవలికి గూగుల్‌కి అదే గూగుల్ అని కాదు బ్రౌజర్‌కి మనం చెప్తాం. ఈ డాక్యుమెంట్ అనేది హెచ్‌టీఎంఎల్ టైప్ అని. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. నెక్స్ట్ లైన్ నంబర్ 2లో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. కొత్త కోడ్. ఇక్కడ స్టార్ట్ అయ్యి హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్. ఈఎన్ అంటే ఇంగ్లీష్. బై డిఫాల్ట్‌గా ఈ వెబ్‌సైట్ అనేది ఇంగ్లీష్‌లో ఉంటుందని అర్థం. బ్రౌజర్‌కి మనం చెప్తున్నామనమాట ఇంగ్లీష్‌లో ఉంది అని. ఓకే. ఈ హెచ్‌టీఎంఎల్‌లో ఫైల్ ఏదైతే ఉందో దాని లాంగ్వేజ్ ఇంగ్లీష్. లాంగ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్‌లో ఈఎన్ పెట్టాలి. ఇప్పుడు లైన్ నంబర్ 3. లైన్ నంబర్ 3లో మళ్ళీ స్టార్ట్ అయింది ఏంటి? హెడ్. ఓకే. హెడ్ అనే ట్యాగ్‌ని మనం స్టార్ట్ చేసాం. వీటిని ట్యాగ్స్ అంటాం. ఇదొక ట్యాగ్ హెడ్ అనేది. ఓకే. ఇక్కడ స్టార్ట్ చేసి హెడ్ అని పెట్టేసి లోపల మళ్ళీ హెడ్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది. హెచ్‌టీఎంఎల్‌లో మనకి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని ఇలా ఇక్కడితో క్లోజ్ అయిపోతాయి. ఓకే. ఇది ఇక్కడితో క్లోజ్ ఇదేంటి డాక్యుమెంట్‌కి సంబంధించి ఇది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అని చెప్తుంది. ఇది ఇక్కడితో క్లోజ్ అయింది. నెక్స్ట్ దీని లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇది ఇక్కడితో క్లోజ్ అయింది. హెడ్ ట్యాగ్‌లో ఏం చెప్తామంటే ఆ డాక్యుమెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ హెడ్‌లో మనం పెడతాం. ఎలా అయితే మనకు మన యొక్క బాడీలో ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ గాని, పాస్ చేయడం గాని ఏదైతే మనకు బ్రెయిన్ నుంచి జరుగుతుందో బ్రెయిన్ ఏంటంటే హెడ్‌లో ఉంటుంది కదా! అలాగే ఇది కూడా అంతే. ఒక వెబ్‌సైట్‌కి హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఫంక్షనాలిటీ మొత్తం ఇక్కడే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. హెడ్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసాము. కొన్ని ట్యాగ్స్ మనం ఇదే విధంగా లైన్ నంబర్ 1 అండ్ 2లో ఉన్నట్టుగా క్లోజ్ చేస్తాం. కొన్ని ట్యాగ్స్ లైన్ నంబర్ 3-7 వరకు ఉంది. అంటే హెడ్ అనే ట్యాగ్‌ని ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ ఆ ట్యాగ్‌ని ఇక్కడ క్లోజ్ చేశాను నేను. ఒక ట్యాగ్‌ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ఎలాగా? సో, ఇక్కడ హెడ్ అనే ట్యాగ్ ఎలా అయితే నేను ఓపెన్ చేశానో సేమ్ క్లోజింగ్ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఆ ట్యాగ్ నేమ్‌కి ముందు ఒక ఫార్వర్డ్ స్లాష్ అయితే వస్తుంది. ఫార్వర్డ్ స్లాష్. ఓకే. ఈ విధంగా వస్తుంది. ఈ ట్యాగ్‌లో కొంత ఇన్ఫర్మేషన్ మనం పెట్టాల్సి ఉంటుంది. ఏంటది? మెటా ఇక్కడ మళ్ళీ చూడండి. ఇక్కడ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇది ఇక్కడితో క్లోజ్ అయింది. మరి ఇది ఎలాగా మనం చేయాలి? దేనికి క్లోజింగ్ ఎలా ఇవ్వాలి? మనకి ఇప్పుడంటే మీరు ఒక్కొక్కటి చెప్తున్నారు కదా! దేనికి క్లోజింగ్ ఎలా ఇవ్వాలంటే మనం రాసే కొద్దీ మనకు తెలుస్తుంది. మాక్సిమం ట్యాగ్స్ అన్నీ కూడా ఈ లైన్ నంబర్ 3లో ఉన్నట్టుగా ఓపెన్ అవుతాయి. లైన్ నంబర్ 7లో ఉన్నట్టుగా క్లోజ్ అవుతాయి. 99% ట్యాగ్స్ అనేవి ఇలానే ఉంటాయి. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైన్ నంబర్ 1 అండ్ 2 నెక్స్ట్ ఇవి కొన్ని ట్యాగ్స్. ఇలాంటి ట్యాగ్స్ ఇంకా కొన్ని మనకుంటాయి. జస్ట్ ఇంకొక హార్డ్‌లీ 3-4 అలా ఉంటాయి అంతే. మెటా ట్యాగ్ అనేది ఈ విధంగా క్లోజ్ అవుతుంది. ఫస్ట్ లైన్ నంబర్ 4లో ఏంటి? బ్రాకెట్ ఓపెన్ చేసాం. మెటా అని పెట్టేసి క్యారెక్టర్ సెట్ UTF-8 అంటే మనం యూజ్ చేసే లెటర్స్ గాని, నంబర్స్ గాని, స్పెషల్ క్యారెక్టర్స్ ఎట్ ద రేట్ ఉంటాయి కదా! మనం ఎలా అయితే ఇక్కడ డిస్‌ప్లే చేస్తామో అదే విధంగా మనకి ఫ్రంట్ ఎండ్‌లో కూడా డిస్‌ప్లే అవుతాయి. అన్ని క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తదనమాట. ఓకే. సో, దీనికోసం మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్‌లో డీప్‌గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లైన్ నంబర్ 5 బ్రాకెట్ ఓపెన్ చేసాం. మెటా అని పెట్టేసి మెటా డేటా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆ పర్టిక్యులర్ ఫైల్ లేదా వెబ్‌సైట్. డేటా అబౌట్ డేటా అనమాట. మనం ఏదైతే మన డేటా మొత్తాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తామో దానికోసం కొంత డేటా అంటే అది ఎలా ఉంటుంది? క్యారెక్టర్స్ ఏంటి? నెక్స్ట్ అక్కడ ఏ ఫైల్స్‌ని మనం ఇంక్లూడ్ చేసాం? అసలు ఈ ఫైల్‌లో ఏమేమి ఉంటాయి? అవన్నీ కూడా ఇక్కడ చేస్తాం. మనం ప్రతి ఫైల్ రాసే కొద్దీ ఇప్పుడు బేసిక్ కాబట్టి నేనంత డిస్కస్ చేయట్లేదు మెటా ట్యాగ్ కోసం. మనం ఒక్కొక్క ఫైల్ రాసే కొద్దీ ఒక్కొక్క ఎలిమెంట్స్ ట్యాగ్స్ అన్ని నేర్చుకునే కొద్దీ మనకి ఈ మెటా ట్యాగ్ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ద మెటా ట్యాగ్? విల్ గెట్ దట్ నో. ఓకే. మనకు తెలుస్తుంది నెక్స్ట్ అది. ఇందులో నేమ్ వ్యూ పోర్ట్. ఓకే. వ్యూ పోర్ట్ అంటే టు బి సింపుల్ దీన్ని మనం ఆహ్, చూస్తున్నాం. అంటే డెస్క్‌టాప్‌లో చూస్తాం. నెక్స్ట్ మొబైల్‌లో కూడా చూస్తాం దీన్ని. అలాగే 0-0 అనమాట. మనం ప్రతి చూసే ఏ సిస్టమ్ అయినా సరే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటది కదా!
వెర్టికల్‌గా, హారిజాంటల్‌గా స్క్రీన్స్ అనేవి. సో, వ్యూ పోర్ట్ అనమాట. 0-0 నుంచి స్టార్ట్ అవుతుంది. కార్నర్‌లో 0, 0 అలా ఉంటుంది. దీనికోసం కూడా డిస్కస్ చేద్దాం. కంటెంట్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ ఏంటంటే, మనం ఏదైతే చూస్తామో ఇప్పుడు ల్యాప్‌టాప్‌లో చూసామనుకోండి ఒక వెబ్‌సైట్. దీన్ని మనం ల్యాప్‌టాప్‌లో చూస్తున్నాం. సో, ల్యాప్‌టాప్‌లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. 4 బాక్సెస్ వచ్చి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఇలా కనిపిస్తున్నాయి. ఇదే వెబ్‌సైట్‌ని మనం మొబైల్‌లో ఓపెన్ చేసామనుకోండి. జస్ట్ ఎ మినిట్. మొబైల్‌లో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు. యెస్. మనకి ఈ విధంగా ప్రొడక్ట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇదే మనం ల్యాప్‌టాప్‌లో చూస్తే ఈ విధంగా ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. సో, ఇలాగ దీని అర్థం ఏంటంటే విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. డివైస్ విడ్త్‌ని బట్టి ఆటోమేటిక్‌గా స్క్రీన్ సైజ్‌ని బట్టి లోపల ఉన్న కంటెంట్ అడ్జస్ట్ అయిపోతూ ఉంటది. ఇక్కడైతే నేను రిఫ్రెష్ చేశాను గానీ, జనరల్‌గా మనం రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓపెన్ చేయండి ఒకసారి. మీ ల్యాప్‌టాప్‌లో ఫేస్‌బుక్‌ని ఓపెన్ చేయండి. అదే ఫేస్‌బుక్‌ని మీ మొబైల్‌లో ఓపెన్ చేయండి. స్క్రీన్ సైజ్ బట్టి అది ఆటోమేటిక్‌గా లోపల ఉన్న కంటెంట్ అనేది అడ్జస్ట్ అవుతూ వస్తుంది. ట్యాబ్‌లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకే. సో, దీని అర్థం అది. కంటెంట్ అనేది విత్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. ఏదైతే డివైస్‌లో ఓపెన్ చేశారో, ఆ డివైస్ యొక్క విడ్త్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని డిస్‌ప్లే చెయ్యు అని అర్థం. సో, ఇంతవరకు మనకి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏంటి వీఎస్ కోడ్‌ని గూగుల్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానికి పెద్ద సెటప్ కూడా అవసరం లేదు. జస్ట్ డౌన్‌లోడ్ అయిన దాన్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది మనకి. జస్ట్ ఆ ఫైల్ ఏదైతే డౌన్‌లోడ్ అవుతుందో దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్‌గా ఎడిటర్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఎలాగైతే ఇందాక చూపించాను కదా ఎడిటర్, సేమ్ ఎడిటర్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. సో, ఫోల్డర్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. నెక్స్ట్ ఫైల్‌ని కూడా చూసాము. నెక్స్ట్ బేసిక్ సింటాక్స్ కూడా టాప్ వరకు చూసాం. ఇప్పుడు రిమైనింగ్ ట్యాగ్స్ కూడా కొన్ని చూద్దాం. సో, స్క్రీన్ అయితే షేర్ అవుతుంది కదా!